దినమున దేవుని సహవాసమును కోరి వచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి. వాక్య ధ్యానంలోకి మనం ప్రవేశిద్దాము. ప్రార్థన. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడా, నిత్య నివాసమైన మా దేవ, మీకు స్తోత్రం తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉండి మాడల తండ్రి, దినదినము మీరు చూపిస్తున్న వాత్సల్యతను బట్టి స్తోత్రం నాయన. ఉదయకాల దినమున మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి మీ పాద సన్నిధిలో నాయనా తండ్రి అని పిలువుటకు మేము సిద్ధం చేసిన ప్రార్థన మీ పాద సన్నిధిలో సమర్పించుటకు, మహోన్నతుడా, మా జిహ్వఫలంతో మిమ్మల్ని గానం చేయుటకు, మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి మరికొన్ని విషయాలు మేము నేర్చుకొని ధ్యానించి వాటి ద్వారా మాలో ఉన్న లోపాలు సరిచేసుకొని మీ ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా మమ్మల్ని నిలబెట్టుకున్నటకు నాయన, మీరు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రం తండ్రి. మీకు వాక్యం మీద ఆసక్తితో మీ సన్నిధికి వచ్చిన ప్రియులైన మీ పిల్లలందరిని బట్టి కూడా స్తోత్రం తండ్రి. అలుపుడైన నాకు ఉదయకాల దినమున మీ సర్వ సమాజం ఎదుట మీ మాటలు పంచుకోవడానికి ఇచ్చిన యొక్క మహాభాగ్యాన్ని బట్టి కూడా స్తోత్రం తండ్రి. చెబుతున్నా నేను, వింటున్నా మీ పిల్లలు ఎవరు కూడా విని మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా, మహోన్నతుడా, ఏ మాటలైతే వినబోతున్నామో, ఏ మాటలతోటైతే మీరు మమ్మల్ని హెచ్చరించబోతున్నారు, ఆ మాటల తగ్గట్టుగా మా జీవితాలు మలుచుకొని మీ ఎదుట యోగ్యులుగా మా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఈ యొక్క భూలోకంలో మిమ్మల్ని మహిమపరిచి మీరున్న లోకాన్ని చేరుకున్నారు, మేము కూడా ఆ బాటలోనే నడిచి మీరున్న లోకం చేరుటకు మా అందరికి అవకాశాన్ని కల్పించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ యొక్క ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములోనే ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవునికి మహాకృపను బట్టి మరోసారి ఈ విధంగా మీతో కలుసుకొని దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన యొక్క మహాభాగ్యాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నాకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం ఉన్న కొద్దిపాటి సమయంలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. మనం చదువుకుంటున్న చదువుల్లో ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. వాటిల్లో ఒక శాస్త్రము భూగర్భ శాస్త్రం అనేది ఒకటి ఉంటుంది, మనకు తెలుసు. ఆ శాస్త్రంలో పనిచేస్తున్న వారు ఎవరైనా మనకంటే ముందు తరాల్లో ఉన్న ప్రజలు, వారి యొక్క స్థితిగతులు, వారి యొక్క సంస్కృతి, వారి యొక్క ఆచారాలు, వారి యొక్క పండుగలు ఎలా ఉండేవి ఏంటి అని వారి యొక్క తవ్వకాల్లో నుంచి బయటకు తీసి అవి సమాజానికి తెలియజేస్తూ ఉంటారు. అవి తెలుసుకున్నప్పుడు, ఓహో, ఒకప్పుడు మన వాళ్ళు ఇలా ఉండేవాళ్ళు కాబోలు, మన వాళ్ళు ఇలాంటి టెక్నాలజీ వాడేవాళ్ళు కాబోలు, మన వాళ్ళు ఇలాంటి వస్తువులు వాడేవాళ్ళు కాబోలు, వాటిలో ఒకవేళ నేటి తరానికి ఏవైనా ఉపయోగపడే ఉంటే వాటిని మనం కూడా ఉపయోగించుకుందాము అని అనుకుంటారు. దానికోసమే అవన్నీ కూడా వెలికి తీసి ప్రపంచానికి చూపిస్తూ ఉంటారు, తెలియజేస్తూ ఉంటారు ఆ సమాచారాన్ని. అది ఎంత వాస్తవమో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా 2000 సంవత్సరాల క్రితము ఈ ఆరిన నేల మీద మనవలే నరమాతృడుగా రక్తమాంసాల్లో పాలివాడే జీవించి ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికి వెళ్ళిపోతూ ఈ సమాజానికి కొన్ని అడుగు జాడలను వదిలి వెళ్ళిపోయారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తరతరాలకి, ఆయన తరువాత తరతరాలకి అవసరమైన మాదిరి ఆయన అడుగుజాడల నుంచి ఆయన వెళ్ళిపోయారు. ఆ అడుగుజాడల్లో మనం నడిస్తే ఖచ్చితంగా ఎప్పుడు ఎలాంటి మరణం వచ్చినా కూడా మనము దేవుడున్న
ఆ పరిశుద్ధ లోకానికి, ఆ పరలోకానికి వెళ్ళగలం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నడిచిన అడుగుజాడలు ఎలా ఉంటాయి, ఏంటి అన్న విషయాన్ని ఈరోజు వాక్యపు వెలుగులో నుంచి మనము ఆలోచించే ప్రయత్నం చేద్దాం, నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పరిశీలనాత్మకంగా వాక్యపు వెలుగులో నుంచి అడుగుజాడలు ఎలా ఉన్నాయి, అసలు నేటికి కనిపిస్తున్నాయా, ఒకవేళ అవన్నీ కూడా కూడిపోయినాయా, లేదంటే కొన్ని సంస్కృతులు ఎలాగైతే భూగర్భ జలాల్లో కలిసిపోతాయో, లేదా భూమిలో కలిసిపోతాయో. ఒకప్పుడు ఈ ప్రాంతంలో కొన్ని ఊర్లు ఉండేయంట అని చెప్పుకున్నట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అడుగు జాడలు కూడా కనబడకుండా మాయమైపోయాయి, మాసిపోయాయి. ఎందుకంటే ఆ అడుగు జాడల మీద మొత్తం మంచు పేరకపోయినట్టుగా, మట్టి పేరకపోయినట్టుగా అడుగుజాడలు మనకి కనిపించటం లేదు. కొన్ని అడుగుజాడలు ఎలా ఉంటాయో మనకేమన్నా తెలుసా? నేటి ఉన్న తరములో, క్రైస్తవ సమాజంలో. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసము బాధపడి మనము తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయాడంట. మరి అడుగుజాడలు ఎలా ఉన్నాయి, ఎక్కడున్నాయి? ఆ అడుగుజాడల్లో మనం నడవాలని ఆయన మాదిరి ఉంచిపోయాడని చెప్తున్నది వాక్యం. మరి అడుగుజాడలు ఎలా ఉంటాయి? కొన్ని నేటికి కనిపిస్తున్నాయి అడుగుజాడలు. ఒకవేళ మనము యెరూషలేం ప్రాంతానికి, బెత్లెహేం ప్రాంతానికి వెళ్ళి తిరిగితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడైతే కాలినడకన తిరిగారో ఆ ప్రాంతం అంతా కూడా నేటికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అడుగు జాడలు మనకేమైనా కనిపిస్తున్నాయా? అప్పుడప్పుడు మనము డిస్కవరీ ఛానల్ లాంటివి చూస్తే, ఆ డిస్కవరీ ఛానల్లో జంతువులు తిరుగుతూ ఉంటాయి. చిన్న జంతువులు కొన్ని ప్రాంతాల్లో తిరిగినప్పుడు ఆ ప్రాంతంలో పెద్ద జంతువు లేదా క్రూరమైన జంతువులు అవి తిరిగినట్టుగా వాటి యొక్క అడుగుల ముద్దరలు గమనించి భయపడుతూ ఉంటాయి. అడవిలో కూడా కొంతమంది మనుషులు తిరుగుతూ ఉంటారు. వారు కూడా ఆ అడుగు జాడలను గుర్తించి, ఓహో ఇటు ఏదో జంతువు వెళ్ళిందని అడుగులను బట్టి చెప్తారు. ఇప్పుడు అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అడుగు జాడలు ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, మనకేమైనా కనిపిస్తున్నాయా? ఆయనైతే వెళ్ళిపోతూ మన కోసం బాధపడి మనము తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచి వెళ్ళిపోయాడని పరిశుద్ధుడైన పేతురు గారి ద్వారా దేవుడు రాయిస్తున్నాడు. ప్రతి తరానికి అవసరమైన మాట ఇది. మరి మన తరంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వదిలి వెళ్ళిపోయిన అడుగుజాడలు మనకేమన్నా కనబడుతున్నాయా? అవన్నీ కూడా ఆయన నడిచిన అడుగుజాడల మీద మొత్తం అంతా పేరగిపోయింది. మట్టి, దుమ్ము, మంచు ఎలాగైతే పేరగిపోతుందో మనకు అర్థం అవటం కోసం మన సముద్రం దగ్గరికి వెళ్ళి నడుస్తున్నప్పుడు మన అడుగులు పడతాయి, అచ్చుముద్దలు పడతాయి. మరలా అలలు వచ్చినప్పుడు దానిలో ఇసుక పేరగిపోయి మన అడుగులు కనుమరుగైపోతాయి, కనబడవు. మనం చూస్తుండగానే కనబడకుండా పోతాయి. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అడుగు జాడలు కూడా కనబడకుండా వెళ్ళిపోయాయి. మరి అడుగు జాడలు ఎలా గుర్తించాలి మనం? అవి గుర్తిస్తే తప్ప మనకు పరలోకం రాదు. ఎందుకంటే మనకి మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు ఆయన. అడుగుజాడల్లో నడిస్తేనే మనము పరలోకం చేరగలం.
మరి అడుగుజాడలు ఒకసారి మనము ఈరోజు ట్రేస్ చేద్దాం, వెతికి వెలికి తీసి వాటిలో నడవటానికి ప్రయత్నం చేద్దాం. నిజానికి ఆయన భూలోకంలో పుట్టినప్పుడు ఎవరండి? చూద్దాం కొన్ని విషయాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఆయన ఎవరు? మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞానులు ప్రభువారు ఎప్పుడైతే ఆయన పాదాలు భూమిని తాకాయో ఖగోళంలో పెద్ద పెద్ద వింతలు జరిగాయి. ఆ వింతలను బట్టి ఎవరో మహానుభావుడు పుట్టాడని జ్ఞానులు వెతుక్కుంటూ యెరూషలేం ప్రాంతానికి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనములో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజింప ఉచితమని చెప్పారు. ఎప్పుడైతే ప్రభు పాదాలు భూమిని తాకాయో వెంటనే ఖగోళంలో ఒక పెద్ద వింత జరిగింది. ఆ వింతను ఖగోళ శాస్త్రజ్ఞులు గుర్తించి ఒక మహానుభావుడు పుట్టాడు, ఆయన దర్శించి ఆయన పూజించి ఆయన ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవాలని వెతుక్కుంటూ వచ్చారు యెరూషలేం ప్రాంతానికి. కానీ వచ్చిన వారు ప్రభు దగ్గరికి వెళ్ళి దర్శించుకున్నారా? రాజుగారి దగ్గరికి వెళ్ళి వార్తను సమాచారాన్ని అందించారంటే ప్రభువారేమో బెత్లెహేంలో ఉన్నారు, వీరేమో యెరూషలేంకి వెళ్ళి రాజుగారితో మాట్లాడుతున్నారు. ఎందుకు ప్రభు బెత్లెహేంలో ఉన్నాడు లేదా పశువుల పాకలో ఉన్నాడు? ప్రభు ఏమో పశువుల పాకలో ఉన్నాడు. వచ్చిన జ్ఞానులేమో డైరెక్ట్గా రాజుగారి కోటకు వెళ్ళి రాజుగారితో మాట్లాడుతున్నారు. అదేంటి? ప్రభువారు పుట్టినప్పుడు రాజు కదా. రాజు అంటే సమాజంలో మనకు తెలిసినట్టుగా ఆ స్టేటస్ కనబడుతుంది. కాబట్టి వచ్చిన జ్ఞానులు కూడా వెతుక్కుంటూ రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజు పుడితే రాజకోటలోనే పుట్టాలి కదా అని. మొదటి అడుగుజాడ అదేనండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు చూపించిన మొదటి అడుగుజాడ ఏంటంటే ఆయన యొక్క స్టేటస్ భూలోకంలో అడుగు పెట్టినప్పుడు ఆయన రాజుగారే, కానీ ఎంత హీనమైన దుర్గంధమైన పరిస్థితుల్లో ఆయన పరుండు పెట్టబడ్డాడంటే పశువుల పాకలో ఒక తొట్టిలో పరుండుగా పెట్టబడ్డాడు. అంటే ఆయన యొక్క ఉన్నత స్థితి భూలోకంలో ఆయన అనుభవించలేదు. ఆయన ఉన్నత స్థితి భూలోకంలో ఆయన ఎవరికి ప్రదర్శించలేదు, చూపించలేదు. తగ్గించుకోవటం అనేది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి మనం చదువుకుంటూ ఉంటాం ప్రతిసారి. ఆయన దేవునితో సమానంగా ఉన్న స్థితిని వదిలి భూలోకంలో తనను తాను తగ్గించుకొని వచ్చాడంటే ఎంత తగ్గించుకున్నాడో మన మాటల్లో మనం చెప్పలేం. ఎందుకంటే ఆయన ఎంత ఉన్నతుడో మనకు తెలిసినప్పుడు ఆ ఉన్నత స్థితి వదిలి అంతగా తగ్గించుకున్నాడని చెప్పగలం. ఆయన ఎంత ఉన్నతుడు అన్నది ఆయన అనంతుడు, మన మేధస్సుకు అందడు. మన మేధస్సుకు అందని అనంతుడిని ఆయన ఎంత గొప్పవాడో మనం చెప్పలేనట్టుగానే ఆయన తగ్గింపులో కూడా ఎంత తగ్గించుకున్నాడు అనేది కూడా అది కూడా అనంతమైనది. అది మన మేధస్సుకు అందదు. అంతగా తగ్గించుకున్నాడు. అంతగా తగ్గించుకున్నాడు కాబట్టి భూలోకంలో ఆయన ఎలా కనబడ్డాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనములో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనములో, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. మనం చూస్తున్న మొట్టమొదటి అడుగు అండి. ప్రభువైన యేసుక్రీస్తు భూలోకంలో నడిచి వెళ్ళిపోయినప్పుడు ఆయన జీవించి వదిలి వెళ్ళిపోయిన మాదిరి ఆయన అడుగుజాడలు మనం ట్రేస్ చేస్తుంటే ఆయన ధనవంతుడు, ఆయన రాజు, కానీ భూలోకములో
దరిద్రుడిగా బ్రతికాడు. అలా దరిద్రుడిగా పుట్టాడు, బ్రతికాడు కాబట్టే ఆయన పశువుల పాకలో పండుకోబెట్టబడ్డాడు. ఇప్పుడు ప్రజెంట్ ప్రతి చర్చి దగ్గర మనం చూస్తాం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టినప్పుడు ఉన్న వాతావరణం. మంచి సెట్టింగ్లేసి, పాకేసి, పాకలో పశువుల యొక్క తొట్టిని పెట్టి, మంచి లైటింగ్స్ తోటి, మంచి డెకరేషన్ చేసి, చెట్టులు, పువ్వులు, చూడటానికి అక్కడ ఎంత బాగుంటుందో, ఎన్ని ఫోటోలు దిగుతామో మనం. కానీ ప్రభువారు పుట్టినప్పుడు అలాంటి అందమైన, మంచి సువాసన వచ్చే, ఆనందకరమైన ప్రదేశంలో ప్రభువారు ఉండలేదు. దుర్గంధం, పశువుల పాకంటే ఒకసారి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. ఒకసారి వెళ్ళి పశువులను కట్టేస్తున్న ఆ కష్టాలు అంటారు మా సైడు. ఆ పశువుల పాకలు ఒకసారి ఆలోచించండి, ఒకసారి గమనించండి, చూడండి, అర్థమవుతుంది. ప్రభు పసికందుగా ఉన్న ఆయన బంధించబడిన వాడిగా, పొత్తిగుడ్డలతో చుట్టబడి, కాళ్ళు చేతులు ఆడించలేని వాడిగా ఆ పశువుల పాకలో ఒక నిస్సహాయ స్థితిలో ఎలా పండుకోబెట్టబడ్డాడు. కేవలం నీ కోసం, నా కోసమే. తన యొక్క స్థితిని వాడుకోకుండా పరలోకంలో దేవుని స్థానాన్ని విడిచి భూలోకానికి వచ్చి, భూలోకంలో కూడా రాజుగా భూలోకంలో అడుగు పెట్టినా కూడా తను మాత్రం దరిద్రపు స్థితినే వాడుకున్నాడు. ఎందుకంటే మనలాంటి దరిద్రులను ధనవంతులను చేయటానికి, మనలాంటి దరిద్రపు బ్రతుకులో ఉన్న మన జీవితాలను ఉన్నత స్థితిలోకి, తన స్థాయికి తీసుకుని వెళ్ళటానికి, తన యొద్ద ఉంచుకోవటానికి మన స్థాయికి దిగొచ్చాడు. ఆయన దరిద్రుడు కాదు. మన స్థాయికి, మన దరిద్రాన్ని పోగొట్టడానికి, మనతో సహవాసం చేయడానికి ఆయన దిగొచ్చాడు. మొదటి మెట్టండి. కానీ మన పరిస్థితి ఒకసారి ఆలోచించేయండి, మనకి స్థితిగతులు ఒకసారి చూడండి. ప్రతి విషయంలో నేనంటే ఏంటో చూపించుకుంటూనే ఉంటాం, ప్రదర్శిస్తాం మన యొక్క ఉన్నత స్థితిని. అందరూ నన్ను గుర్తించాలని తాపత్రయపడుతూ ఉంటాం. 10 మంది నోళ్ళల్లో, 10 మంది కళ్ళల్లో నేను ఉండాలని అందరి విషయాల్లో ప్రదర్శించుకుంటాం. ప్రతి విషయంలో మనకు సంబంధం లేని విషయాల్లో కూడా పాల్గొంటాం. అందరూ నన్ను గుర్తించాలి, అందరూ నన్ను పొగడాలి. అది మన యొక్క అడుగులు. కానీ ప్రభువారి అడుగులు ఎలా ఉన్నాయండి? ఆయన దేవుని స్థానాన్ని విడిచి భూలోకానికి వచ్చి రాజుగా పుట్టినప్పటికి కూడా దరిద్రుడిగా బ్రతికాడు. మొదటి అడుగండి. ఆ అడుగులో మనం అడుగేస్తున్నామో లేదో ఒకసారి ఎవరికి వాళ్ళ వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో కూడా మనకు తెలిసిన మాటే, రాజుగారు తన కుమారునికి పెళ్లి విందు చేసి అందరిని పిలుస్తాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 1వ వచనంలో, పరలోక రాజ్యము 2వ వచనం, తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజుని పోలి ఉన్నది. కుమారుడు ఎవరు? రాజు ఎవరు అంటే పరలోక రాజ్యం అని క్లియర్గా మనకు కనపడుతుంది. తండ్రి అయిన దేవుడు తన కుమారునికి పెళ్లి విందు చేసి రాజకుమారుడికి అందరిని ఆహ్వానిస్తుంటే కింద మనం చెబుతున్న కారణాలు, నెపాలు ఎలా ఉన్నాయండి? అసలు ఆయన దగ్గరకు రావటానికి, ఆయన గుర్తించడానికి, ఆయనతో సహవాసం చేయడానికి మనుషులకి ఇష్టం లేదు, నాడు నేడు కూడా. ఏదో మనం ఉదయకాల దినమున నిద్ర లేచి దేవుని సన్నిధిలో సహవాసములు, దేవుని యొక్క మాటలు మనం వింటున్నాం, ధ్యానిస్తున్నాం అనుకుంటున్నామే. కానీ ఆయన అడుగు జాడల్లో మనం అడుగులు వేయకపోతే ఇది కూడా వృధానే అవుతుంది. రాని వారు ఎలాగూ రాలేదు, వచ్చిన మనము ఆయన అడుగు జాడల్లో అడుగులు వేయకపోతే వచ్చినా ఉపయోగం లేదు. అదే ఉదయకాల దినమున దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు. మన యొక్క స్టేటస్ని మనము ప్రదర్శించాల్సిన అవసరం లేదు. ఒక మాట చెప్తాను చూడండి, బలహీనుడు మాత్రమే తన యొక్క స్టేటస్ను ప్రదర్శిస్తాడు. బలహీనుడు మాత్రమే తన స్టేటస్ను ప్రదర్శిస్తాడు అందరి ముందు. అలా తాపత్రయపడతారు, నన్ను గుర్తించాలి అందరూ. అది మొదటి అడుగండి. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంకా ఎలాంటి వాడో చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను.
ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి రాకముందు దేవుని యొద్ద ఉన్నవాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన దేవునితో సమానుడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు కూడా చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఆయన దేవునితో సమానుడు. కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 15-16 వచనాల్లో ఆయన అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నయు భూమి యందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులను, అధికారములను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడెను. అదండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్టేటస్. కానీ అంత పెద్ద స్టేటస్ వదులుకొని ఆయన భూలోకానికి వచ్చినప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందంటే పశువుల పాకలో పండుకున్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము డైరెక్ట్గా 11 వచనం చదువుతున్నారండి. లూకా సువార్త 2వ అధ్యాయము 11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఓహో, దేవుడు పుట్టాడు, రాజు పుట్టాడు, కుమారుడు పుట్టాడు. ఏ ఇశ్రాయేలు జనాంగం అయితే ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నాడు, ఆ మెస్సయ్య, ఆ క్రీస్తు వచ్చేసాడు. అయితే ఆయన గుర్తించడానికి ఆనవాళ్ళు ఏం చెప్తుంది? దానికి ఇదే మీకు ఆనవాళ్ళు, ఇదే ఆనవాళ్ళు, ఇది తప్ప వేరే ఆనవాళ్ళు లేదు. ఏంటి ఆనవాళ్ళు? ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొంత మీరు చూచెదరు. ప్రియ దేవుని సంగమా, ఒక్కసారి ఇదే వార్త విన్న ఆ గొల్లలు, వారిలో మనముంటే మనం నమ్ముతామా ఈ వార్త? ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేయండి. మన చేతిలో గ్రంథం ఉంది, పరిశుద్ధ గ్రంథం ఉంది మన చేతిలో. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరిగాము. మనం పుట్టినాటి నుంచి ప్రభువారి గురించి మనకి ఎన్నో విషయాలు చెబుతున్నారు కాబట్టి ఏదో నమ్మి బైబిల్ చదువుతాం, వింటాం. కానీ రాజుగారు పుట్టాడు, ఆ రాజుగారిని గుర్తించడానికి ఆనవాళ్ళు ఇదిగో ఇదే. ఏంటి? పశువుల పాకలో ఒక తొట్టి, ఆ తొట్టిలో పొత్తిగుట్టలతో చుట్టబడి ఒక శిశువు ఉన్నాడు, ఆయనే మీ రాజు. నమ్ముతామా? నమ్మటానికి మనకేమైనా ఆధారం ఉందండి? జ్ఞానము కలిగిన జ్ఞానవంతులు, జ్ఞానులని చెప్పబడిన వారే ఎత్తుక్కుంటూ వచ్చి పశువుల పాక వెళ్లకుండా రాజుగారి దగ్గరికి వెళ్ళేసి సింహాసనంలో వెతికారు. సింహాసనం దగ్గర చూస్తున్నారు రాజుగారిని, ఎందుకంటే అదే వాస్తవం కాబట్టి. కానీ ప్రభు వారి యొక్క 2వ అడుగు జాడ ఏంటంటే, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ప్రపంచంలో ఆయన మూలంగా కలిగను. కానీ ప్రభువారు భూలోకంలో అడుగు పెట్టినప్పుడు, ఆయన పాదాల భూమిని తాకినప్పుడు, ఆయన కనీసం పసికందుగా ఉన్నప్పుడు కూడా మంచి ప్రదేశంలో ఆయన ఉండలేకపోయాడు. ఆయన సత్రంలో ప్రభువారికి భూలోకంలో స్థలం లేకపోయిందంట. పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దవాడైన తర్వాత కూడా ఆయన నిద్రపోవటానికి స్థలం లేక ఆ యొక్క ఓడలో ఎక్కడో ఒక మూలన పండుకున్నాడని వార్త మనకు తెలుసు. ఈయనేనా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ప్రపంచంలో ఆయన మూలంగా కలిగను. ఆకాశమందున్నవి, భూమి అందున్నవి సమస్తమును ఆయనను బట్టి, ఆయన ద్వారా, ఆయన కొరకు సృజించబడినని చెప్పబడిన మాట. మరి ఆయన భూలోకములో అడుగు పెట్టినప్పుడు ఆయనకంటూ ఒక మంచి ప్లేసే లేదు, ఆయనకంటూ ఒక స్థానమే లేదు, ఒక స్థలమే లేదు. సత్రంలో వాళ్ళకి స్థలము దొరకక మరియ తల్లి పశువుల పాకలో ఒక తొట్టిలో, ఎందుకంటే అక్కడ మనుషులు ఉండరు, పశువులే ఉంటాయి కాబట్టి, ఆ పశువుల పాకలో ఆయన పండుకోబెట్టిందండి. ఇది 2వ అడుగు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి మాదిరి ఉంచి వెళ్ళిపోయిన 2వ అడుగు. ఉందండి మన కాడ అలాంటి స్థితి? మనకు ఆ స్టేటస్ ఎలా చూపించుకుంటానికి మనం తాపత్రయపడతాం, ఎలా అతిశయిస్తాం మనం?
కొద్దిగా అందం ఉన్నా, కొద్దిగా చదువు ఉన్నా, కొద్దిగా తెలివితేటలున్నా, 4 డబ్బులున్నా, లేదా సమాజంలో మంచి స్టేటస్ ఉన్నా అసలు మనల్ని ఎవరూ పట్టుకోలేరు. మన కళ్ళకి మనుషులు కనబడరు. మనం ఎలా క్రీస్తు అడుగుజాడల్లో నడవగలమండి? ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ప్రతి బలహీనుడే తనేంటో చూపించుకునే ప్రయత్నం చేస్తాడు. ఒక మాట చూడండి, సీఎం ఎక్కడైనా నేను సీఎం సీఎం అని చెప్పుకుంటూ తిరుగుతాడా? తన పనేదో తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. బలహీనుడు మాత్రమే నేను పలానా వాళ్ళ తాలూకు అని చెప్పుకుంటూ తిరుగుతాడు. ఎవరు గొప్పోడండి? బలహీనుడు మాత్రమే నేను పలానా వాళ్ళ తాలూకు అని చెప్పుకుంటూ తిరుగుతారు. అలాగనే తిరుగుదామా క్రైస్తవులుగా? మనం కూడా నేను క్రైస్తవుడని చెప్పుకుంటూ తిరుగుదామా? క్రీస్తు ప్రభు వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ పరలోకం చేరుతూ భూలోకంలో ఉన్నంతకాలం అనేక మందికి మాదిరి చూపిద్దామా? ఆయన మనకి ఎందుకు మాదిరి ఉంచాడంట? ఇందాక మనం చదువుకున్న మాట మరలా చూద్దాం. మొదటి రిఫరెన్స్ పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21, 22 వచనాలు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిను. ఆయన పాపం చేయలేదు. అడుగుజాడలు చూడండి, ఆయన పాపం చేయలేదు. ఆయన నోట ఏ కపటము కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. అడుగులండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి మాదిరి ఉంచిపోయిన అడుగుజాడలు. సహోదరు ఇందాక ఈ పాఠానికి తగ్గట్టుగా మంచి పాట పాడారు. అన్నగారికి వందనాలు. మరి గాంధీ అన్న మరలా ఎందుకు పాట పాడమన్నాడో తెలియదు కానీ సేమ్ నాకు చాలా ఆ పాట వింటున్నప్పుడు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే దేవుడు ఈ ఉదయకాల దినమున ఏ పాఠాన్నైతే సిద్ధం చేశాడో ఆ పాఠానికి తగ్గట్టుగా పాట కూడా పాడించాడు ముందు. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఉంచిన మాదిరి ఏంటంటే మనము తన అడుగుజాడల్లో నడవటానికి ఆయన పాపం చేయలేదు. ఆయన నోట ఏ కపటము లేదు. మనకు ఎంత అసలు మనకున్నంత యుక్తి అపవాది కూడా ఉందో లేదో తెలియదు. ఎందుకంటే మనం అపవాది పిల్లమే కాబట్టి వాడిలాగానే ప్రవర్తిస్తాం. మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా మాట్లాడతాం. మనసులో ఒక మాట, బయటకు ఒకటి మాట్లాడతాం. అది కాదు క్రీస్తు మనకు ఉంచిపోయిన అడుగుజాడలు. రియాలిటీగా ఉండాలి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. కపటం అనేదే ఉండకూడదు మన నోట. ఒకవేళ ఉంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం ప్రియ దేవుని సంగమా. ఇవన్నీ మనకు తెలియని ఏమీ కాదు, అన్నీ మనకు తెలిసినవన్నీ. వాక్యం వింటున్న వారిలో నాకంటే చాలా పెద్దలు అనుభవం కలిగిన వారు ఉన్నారు. కానీ దేవుని యొక్క మాటలు మనతో ఉదయకాల దిన ఏమని మనల్ని హెచ్చరిస్తుందంటే ఆయన పాపం చేయలేదు, అన్నట్టు ఏ కపటము కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. మనల్ని ఎవరైనా ఒక మాట అంటే 10 వడ్డిస్తాం. ఇంట్లోనైనా, సంఘములోనైనా, సమాజంలోనైనా, ఎక్కడైనా సరే. నువ్వు తగ్గకపోతే, నువ్వు ఓర్చుకోకపోతే, నువ్వు సహించకపోతే క్రీస్తు అడుగుజాడల్లో నడవలేవు. అదే ప్రభు మనకు చూపించింది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఆయన ఎంత తగ్గించుకున్నాడో చెప్పాలంటే మన వల్ల కాదు. ఇప్పుడు కలెక్టర్ గారు తగ్గించుకొని వచ్చాడండి అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కలెక్టర్ కూడా ఒక మనిషే. ఆయన ఆఫీసులో, కలెక్టరేట్లో ఆయన ఒక మంచి స్టేటస్ లో ఉన్నాడు, ఒక మంచి సీట్ లో కూర్చుంటాడు. ఆయన కలెక్టర్ సీట్కి వెళ్ళక ముందు ఆయనకు స్థితిగతులు ఏంటో మనకు తెలుసు. ఇంటికి వచ్చిన తర్వాత భర్తగా, తండ్రిగా, కుమారుడుగా ఆయన ఎలా జీవిస్తాడో అవన్నీ మనకు తెలుసు. సో అలాంటి ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఏదో వంట పనో, తోట పని ఏదో చేస్తున్నాడు అనుకోండి, అమ్మో కలెక్టర్ అంతగా తగ్గించుకొని ఇంటి పని చేస్తున్నాడు, లేదా తోట పని చేస్తున్నాడు, పొలం పని చేస్తున్నాడు అంటే ఎంత తగ్గించుకున్నాడో మనకు కనబడుతుంది. కానీ సృష్టికర్త అయినా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. దేవునితో సమాన స్థితి ఉన్న ఆయన భూలోకానికి తగ్గించుకొని వచ్చాడంటే ఎంత తగ్గించుకున్నాడో మన వల్ల కాదు చెప్పడానికి. మనకు మాటలు సరిపోవు, మన మేధస్సుకు అందదు. అలాంటి ఆయన భూలోకంలో ఉన్నప్పుడు పాపం చేయలేదంట, దూషిస్తే బదులు దూషించలేదంట, ఆయన నోట ఏ కపటము కనబడలేదంట. ఆయన శ్రమ పెట్టబడ్డాడంటండి. 21లో మనం చదువుకున్నాం కదా,
ఆయన మీ కొరకు బాధపడి, ఎందుకు అంతగా బాధపడ్డాడు? ఎందుకు ఆయన అంతగా శ్రమ పెట్టబడ్డాడు? అన్నీ మన కోసమేనండి. శ్రమ పెట్టబడ్డా కూడా బెదిరించలేదంట. చూడండి, ప్రతి విషయంలో క్రైస్తవ సమాజం ఫెయిల్. మనం అందరం ఫెయిల్ అవుతూనే ఉంటాం. మనల్ని ఎవడైనా బెదిరించాడనుకోండి, మనకున్న చట్టాలు, మనకున్న పలుకుబడి, మనకున్న ధనం, మనకున్న స్టేటస్ మొత్తాన్ని వాడి ఎలాగైనా సరే వాడిని కూడా బెదిరించాలి, వాడికి కూడా వార్నింగ్ ఇవ్వాలి. లేకపోతే మనం ఊరుకోం, మనం తగ్గేదే లేదన్నట్టుగా ఉంటాం. అసలు క్రైస్తవులుగా మనం ఎందుకు తగ్గాలంటాం? తగ్గాలి క్రైస్తవుడైతే. అదే దేవుడు మనకు నేర్పాడు. అదే మన ప్రభువారు మనకు మాదిరి ఉంచి వెళ్ళిపోయిన అడుగుజాడలు. న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. సమస్య ఏదైనా దేవునికి అప్పజెప్పే వాళ్ళే క్రైస్తవులు. లేదు, దేవుడు పెద్దగా పట్టించుకోడు, దేవుడు పెద్దగా చూసుకోడు, మనం అనుకున్నట్టుగా దేవుడు రివెంజ్ తీసుకోడు అనుకొని మనమే రివెంజ్ తీసుకుంటాం. వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళు క్రీస్తు అడుగుజాడల్లో నడిచినట్టు కాదు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు వెళ్ళిపోయిన అడుగుజాడలు ఎలా ఉన్నాయో చూస్తున్నాం. ఆ అడుగుజాడలు మనం నడవగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకు పరలోకం ఇస్తాడు. అలా కాకుండా లేదండి, బైబిల్ ఏదో చదువుతాను, వాక్యం ఏదో చెబుతాను, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతానంటే ఎంత చేసినా ఉపయోగం లేదు. మనం వింటున్నది, ప్రకటిస్తున్నది కూడా ఈ సత్క్రియలని దేనికోసం చేస్తున్నామంటే కేవలం పరలోకానికి వెళ్ళటం మాత్రమే ఎజెండా, పరలోకానికి వెళ్ళటం మాత్రమే గోలు. అంతగా తప్ప భూలోకంలో మనం ఏదో ప్రదర్శించాలని, మనం ఏదో గొప్పవాళ్ళుగా కనబడాలని దానికోసం అయితే కానే కాదు. కానీ ఎందుకనో మరి వాక్యం బోధిస్తున్న వారిలోనైనా, వాక్యం వింటున్న వారిలో కూడా ఇలాంటి లక్షణాలు కనబడటం లేదు. కారణం, ప్రభువారు నడిచి వెళ్ళిపోయి ఆయన అడుగుజాడలు కనుమరుగైపోయాయి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా సముద్రం దగ్గర మనం నడిచినప్పుడు ఎలాగైతే అడుగులు పడి తర్వాత అలలు వచ్చినప్పుడు అడుగుజాడలు కనబడకుండా కనుమరుగైపోతాయో, అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి వెళ్ళిపోయిన మాదిరికరమైన అడుగుజాడలు కనుమరుగైపోయాయి. మీరు ఏ ప్రాంతంలో నుంచి అయితే వాక్యాన్ని వింటున్నారో, ఈ అడుగుజాడలు ఇదిగో పలానా వ్యక్తిలో కనబడుతున్నాయి, ఇదిగో నాలో కనబడుతున్నాయని ధైర్యంగా గుండె మీద చేసుకొని దేవుని ఎదుట ఒప్పుకోగలమా? నాయనా తండ్రి, నీ యొక్క ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారు మా నాథుడు, మా రక్షకుడు, మాకు మాదిరి ఉంచిపోయిన అడుగుజాడలు, ఇదిగో ఈ అడుగుజాడ నాలో ఉంది, ఈ అడుగులో నేను అడుగు వేస్తున్నానని ధైర్యంగా చెప్పగలమండి? ఒక్కటి మన వల్ల కాదండి. ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు వెళ్ళిపోయిన అడుగుజాడలు మరికొన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనములో, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనములో, ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. ఎందుకండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవదూతల స్వభావాన్ని ధరించుకోనకుండా అబ్రహాము సంతాన స్వభావాన్ని ఎందుకు ధరించుకున్నాడు? దేవదూతల స్వభావం అయితే ఆ దేవదూతలు శోధించబడటానికి అవకాశం ఉండదు, పాపం చేయడానికి అవకాశం ఉండదు, శోధించబడవు. ఎందుకంటే వాటికి శరీరాలు లేవు, రక్తమాంసాలు లేవు, కాబట్టి అవి శోధించబడవు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవదూతల స్వభావంలో వచ్చిన, మనుషుల స్వభావంలో వచ్చిన అడిగేవాళ్ళు ఎవరండి? కానీ ఆయన ఎంత న్యాయవంతుడంటే, ఏ శరీరంలో ఉండి మనం మాట్లాడతాం కదా, పాపపు శరీరాన్ని దేవుడే ఇచ్చాడు కదండి, అందుకే నేను పాపం చేయకుండా ఉండలేకపోతున్నాను, ఈ పాపాన్ని నేను జయించలేకపోతున్న కారణం దేవుడే. అవాదములు ఎలాగైతే దేవుని మీద నేరం మోపినట్టుగానే నేటి క్రైస్తవ సమాజంలో ఉన్న దేవుని పిల్లలైన మనము కూడా ఈ పాపపు శరీరాన్ని దేవుడే ఇచ్చాడు కాబట్టి నేను పాపం చేస్తున్నాను అంటాం. కాబట్టి ఏ శోధన అయితే నువ్వు శరీరంలో జయించలేకపోతున్నావో ఆ శోధన జయించటానికే నీలా నాలా ఆయన అబ్రహాము సంతాన స్వభావంలో వచ్చాడు. యాక్చువల్గా ఆయన అబ్రహాము సంతాన స్వభావంలో రావాల్సిన అవసరం లేదు, దేవదూతల స్వభావంలో ఉండాల్సిన అవసరం లేదు. దేవదూతలైనా మనుషులైనా సృష్టి అయినా మొత్తం ఆయన ద్వారా, ఆయన బట్టి, ఆయన కొరకు సృజించబడ్డాయి. కొలస్సీ పత్రిక ఇందాక మనం చదువుకున్న మాట. కానీ ఆయన మనకి మాదిరి ఉంచి ఎలా వెళ్ళిపోయాడు? ఇదిగో అబ్రహాము సంతాన స్వభావంలో, రక్తమాంసంలో తనను తాను తగ్గించుకొని వచ్చాడు.
ఆ వచ్చిన ఆయన రక్త మాంసాల్లో ఉండి సమస్త విషయాల్లో మనకు మాదిరి ఉంచాడు. 4వ అధ్యాయం 15వ వచనంలో ప్రతిసారి చూపిస్తాను ఈ మాట నేను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయాల్లో మన వల్లే శోధింపబడిన ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు. క్రైస్తవుడు అయితే మనము సమస్త విషయాల్లో, ఏ విషయాల్లో క్రైస్తవుడు శోధించబడుతున్నాడో, శోధించబడిన పాపంలో పడిపోకుండా నువ్వు నిబ్బరంగా ఉండొచ్చు. దేవుని యొక్క సహాయంతో, పరిశుద్ధాత్మ సహాయంతో హృదయ వాక్యాన్ని నింపుకుంటే నువ్వు పాపం చేయకుండా బ్రతకొచ్చని మనకు మాదిరి ఉంచాడు. ఇది 2వ అడుగుజాడ. 3వ అడుగుజాడ. ఆయన రాజుగా భూలోకానికి వచ్చాడు, దరిద్రుడిగా బ్రతికాడు. మొదటి అడుగుజాడ చూసాము. ఆయన రాజుగా భూలోకంలో పుట్టాడు, ఆయన ఎంత తగ్గించుకున్నాడో మనం చూసాము. ఆయన పాపం లేనివాడిగా బ్రతికాడు, అడుగుజాడలు చూసాము. బెదిరించలేదు, అడుగుజాడలు చూసాము. ఇక్కడ ఇంకొక అడుగుజాడ ఏంటంటే, ఆయన సమస్త విషయాల్లో శోధించబడిన పాపం లేనివాడిగా ఉన్నాడు. ఆయన సమస్త విషయాల్లో శోధించబడిన పాపం లేనివాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుని సంగమా, 7వ అధ్యాయం 26వ వచనంలో కూడా, పవిత్రుడును నిర్దోషి నిష్కల్మషుడును పాపుల్లో చేరక. క్రైస్తవుడు క్రీస్తు అడుగుజాడల్లో నడిచేవాడు పాపులతో సహవాసం చేయడు, పాపుల్లో చేరడు. లేదండి మరి వాళ్ళని ఎవరు మారుస్తారు? వాళ్ళని కూడా మనమే మార్చాలి కదా అంటే, మార్చే దమ్ము ధైర్యం మనకుంటే, పాపంలో పడిపోవనే సత్తా మనకుంటే పాపులతో సహవాసం చేయొచ్చు. మనకి ఈత రాదండి, వరదలు ఎవడో కొట్టకపోతున్నాడు, మనకి ఈత రాదు, వాడిని కాపాడాలని ఆశ ఉంది. దూకితే మనం కూడా పోతామా? కాపాడగలమా? ఎందుకంటే మనకి ఈత రాదు. సో వదిలేసి ఊరుకట్టం తప్ప, నువ్వు కూడా వాడిని కాపాడతానని వరదలో కొట్టకపోతే నువ్వు కూడా నాశనం అయిపోతావు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లగా మనము అత్యుత్సాహాన్ని చూపించి మనల్ని మనమే పాడు చేసుకోకూడదు. కారణం ఏంటంటే, మన ఆత్మను మనమే పరలోకానికి చేర్చాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనకు తెలిసిన మాట 12వ వచనంలో, నీ సొంత రక్షణ భయముతో వణుకుతో కాపాడుకోవాలి. మన సొంత రక్షణ మనమే భయంతో వణుకుతో కాపాడుకోవాలి. మన రక్షణకే దిక్కు లేనప్పుడు మనం ఇంకా 10 మందిని కాపాడదామని బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం రక్షించబడి మనకున్న రోగము పోగొట్టుకొని తర్వాత ఆ రోగం ఎక్కడ పోయిందో 10 మందికి చెప్పాలి. అదే సువార్త. మనమే రోగాన్ని పోగొట్టుకోలేదు, మనమే క్రీస్తు అడుగుజాడలా నడవటం లేదు. మరలా మనం బయటికి వెళ్ళేసి సమాజాన్ని చెబితే మనల్ని బట్టి దేవుని నామానికి దోషనే తప్ప కీర్తి రాదు, మహిమ రాదు. అదేనండి ప్రభువైన యేసుక్రీస్తు మనకు చూపించింది. ఆయన పవిత్రుడును నిర్దోషి నిష్కల్మషుడు పాపుల్లో చేరనివాడు, ప్రత్యేకంగా ఉన్నవాడు. అలాంటి ప్రభువారు మనకు ఉంచిన మరికొన్ని మాదిరికరమైన జీవితాలు ఏంటో మనం చూస్తే, ఆ 2వ అధ్యాయంలోనే 17, 18 వచనాలు కూడా చూద్దాం. 2వ అధ్యాయం 17వ వచనములు, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చను. కావాలనే వచ్చాడు. సహోదరుల యొక్క రక్త మాంసాల్లో తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆయన కూడా శోధింపబడి ఎవరైతే శోధన జయించలేకపోతున్నారో వారికి సహాయం చేయటానికి ఆయన వచ్చాడు. ఆయన కూడా మనలాంటి రక్త మాంసాల్లోనే వచ్చాడు 100%. కానీ మనం ఏమంటామంటే, ఆయన దేవుడు కదండి, ఆయన పాపాన్ని చేయకుండా ఉండగలడు అంటాడు. ఆయన మనలా నటించాల్సిన అవసరం లేదు. ఆయన మనలాగా నటించాల్సిన అవసరం లేదు. మనమంటే ఓసరవలిలా వాతావరణానికి తగ్గట్టుగా, మనుషులో ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులో లేనప్పుడు ఒకలాగా, చర్చిలో ఉన్నప్పుడు ఒకలాగా, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా, డ్యూటీలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రదర్శిస్తాం మన యొక్క ప్రవర్తన అంతను కూడా. దేవుడు అలా ప్రదర్శించాల్సిన అవసరం లేదు. ఆయన సహజంగానే ఉంటాడు ఎక్కడైనా. కాబట్టి ఎవరైతే తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడిన వారికి సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు మన శోధన మనం జయించలేకపోతున్నాం, మన బలహీనతలు మనం జయించలేకపోతున్నాం, వ్యసనాలు మానుకోలేకపోతున్నాం. ప్రభు పాదాల మీద పడితే
ప్రతిదానికి పరిష్కారం దొరుకుతుంది. ప్రతి సమస్యకి పరిష్కారం ప్రభు పాదాల యొద్ద, ఆయన కాచిన రక్తం వద్దే దొరుకుతుంది. ఆయన మనలాంటి వాడు ఎందుకు కావలసి వచ్చిందంటే, ఏ శోధన అయితే నువ్వు జయించలేకపోతున్నావు, ఆ శోధన నుంచి నేను బయట వేయటానికి వచ్చాడు. ఇంకా 2వ అధ్యాయం 9వ వచనం కూడా, ఎబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువవాడిగా చేయబడ్డాడు. దూతలు ఎలా పుట్టాయండి? అవి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట వలనే పుట్టాయి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. పరలోకమందున్నవి, భూమి అందున్నవి, ఏదైనా సమస్తం ఆయన ద్వారా, ఆయన బట్టి, ఆయన కొరకే సృజించబడ్డాయి. కానీ ఆయన భూలోకానికి వచ్చినప్పుడు దేవదూతల కంటే కూడా తక్కువవాడిగా భూలోకానికి వచ్చాడు, నిన్ను నన్ను కాపాడటం కోసమే. దేవుని సంగమా, ప్రభు యొక్క మనసు మనం అర్థం చేసుకుందాం ఉదయకాల దినమున. ఇంకో మంచి మాట ఏంటంటే, నా స్థానంలో మరణించాడు. క్రిస్మస్ అని, హ్యాపీ క్రిస్మస్ అని, మేరీ క్రిస్మస్ అని ప్రపంచవ్యాప్తంగా సంబరాల్లో మునిగిపోయిన క్రైస్తవ సమాజానికి తెలియని విషయం ఏంటంటే, పుట్టినవాడు నీ కోసం చనిపోవటానికే వచ్చాడు. పుట్టిన ఆయన చనిపోవటానికే వచ్చాడు. ఇప్పుడే మన ఇంట్లో ఒక బిడ్డ పుట్టిందండి. డాక్టర్ ఈ బిడ్డ పుట్టాడు, చనిపోతాడని చెప్పాడు. పుట్టిన బిడ్డ చనిపోతాడు డాక్టర్ చెబితే కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందండి? కానీ ఈ ప్రభువారు కూడా పుట్టిందే నా స్థానంలో మరణించడానికి. నా స్థానంలో మరణించడానికి ఈయన పుడితే, కానీ నేటి క్రైస్తవ సమాజం ఆయన మీద ఎంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నారంటే, 5వ అధ్యాయము 7వ వచనములో, ఎబ్రీయులకు రాసిన పత్రికలోని 5వ అధ్యాయం 7వ వచనం 8వ వచనములో, శరీరధారి ఉన్న దినముల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనల యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి శరీరధారిగా ఉన్న దినముల్లో మహారోదన, కన్నీళ్లు, ప్రార్థనలు, యాచనలు ఎవరి కోసం? దేనికోసం? నీ కోసం, నా కోసం కాదా? ఆయన యాచిస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, ఏడుస్తున్నా, కన్నీళ్లు కారుస్తున్నా, ఇది ఎవరి కోసం? ఆయన కోసమా? ఆయనకేం అవసరం? మన ఏడుపులన్నీ దేనికోసం ఏడుస్తామండి? మామూలుగా మనము మన ఏడుపులన్నీ దేనికోసం ఏడుస్తాం? ఉద్యోగాలు రావట్లేదని, పెళ్లిళ్ళు కావట్లేదని, ఆరోగ్యం లేదని, కుటుంబ సమస్యలని, భర్త నా మాట వింటలేదు, భార్య నా మాట వింటలేదు, నా పిల్లలు నా మాట వింటలేదు, డబ్బులు లేవు, దీనికోసం కదా మనం ఏడుస్తాం. అలాంటి ఏడుపు ఏమైనా ఉందా ప్రభువారికి? మరి ఎందుకు నోరు పారేసుకుంటాం ప్రభువారి మీద? మనం కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనములో ప్రభువారు ఎంత గొప్పవాడంటే, మనకు తెలియటం కోసం సమస్తాన్ని ఆయన కలిగించినా కూడా ప్రభుత్వానికి అభ్యంతరంగా మనం ఉండకూడదని అరశెకేలు పన్ను కడుతున్న ఆ టైంలో, ఏంటి మీ ప్రభువారు పన్ను కట్టడాన్ని పేతురు గారిని అడిగితే, పేతురు గారు ప్రభువారికి ఆ మాట చెప్పడానికి వస్తాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనంలో ఉంటది. పేతురు గారు ఇంట్లోకి అడుగు పెట్టక ముందే, ఏంటి పేతురు, మనం కుమారుల యొద్ద పన్ను వసూలు చేస్తారా? కానీ వారికి అభ్యంతరం కలగకుండానట్లు నీ నిమిత్తం నా నిమిత్తం వెళ్ళి సముద్రానికి వెళ్ళి ఒక వలేసి, ఒక గాలం వేసి, ఒక చేప వస్తే దాని నోట్లో షెకెల్ ఉంటుంది, నీ నిమిత్తం నా నిమిత్తం పన్ను కట్టమంటాడు. యాక్చువల్గా ఆయన కట్టాల్సిన అవసరం లేదు. రాజకుమారులు ఎక్కడైనా ట్యాక్స్ కడతారండి? కానీ వారికి అభ్యంతరం కలగకుండానట్లు నీ నిమిత్తం నా నిమిత్తం వెళ్ళి పన్ను కట్టమంటాడు. అలాంటి ఆయన ఎందుకు శ్రమ? ఆయన శరీరధారిగా ఉన్న దినములో మహారోదన, కన్నీళ్ళు దేనికోసం? మన ఏడుపులు దేనికోసం? ప్రభువారి ఏడుపులు దేనికోసం? అర్థమవుతుందా ప్రియ దేవుని సంగమా? ఆయన ఏదో మనలాంటి నరమాత్రుడు అని అనుకొని, మనకున్న కష్టాలు ఆయనకి ఉంటాయి అనుకోండి, ఇదిగో చూడండి ఆయన భిక్షగాడుగా అడుక్కుంటున్నాడు, యాచిస్తున్నాడు, ఏడుస్తున్నాడు,
రోధిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కన్నీళ్లు కారుస్తున్నారని మనవలే ఆలోచిస్తున్నాం ఎందుకు? ఏంటి మన ఏడుపులేంటి? ప్రభు వారి ఏడుపు దేనికోసం? ఆయన భూలోకంలో ఏది చేసినా నీ కోసమే. నోరు పారేసుకోవద్దు ప్రభు వారి మీద. మనం నోరు పారేసుకోకూడదు ప్రభు వారి మీద. మాట్లాడిన ప్రతి మాటకి లెక్క చెప్పే దినం ఒకటి వస్తుంది. ఆయన ముందు చేతులు కట్టుకొని తల ఉంచుకొని నిలబడే రోజు వస్తుంది మనకి. 8వ వచనంలో ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకును. ఆయన కుమారుడై ఉండి అని ఎందుకుందండి? ఆయన శ్రమ పెట్టబడి ఆయన తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడని చెప్పొచ్చు కదా. ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడని చెప్పొచ్చు కదా. కుమారుడై ఉండి శ్రమ పొంది విధేయత నేర్చుకున్నాడని చెప్పడం ఏంటి? కుమారుడు అంటే ఏంటో నీకు తెలియాలి. యాక్చువల్గా ఆయనకి శ్రమ పడాల్సిన అవసరం లేదు, ఆయన బెదిరించుకోవాల్సిన అవసరం లేదు, దూషించబడాల్సిన అవసరం లేదు, ఏది ఆయనకి లేదు. కుమారుడుగా సమస్తము నీ కోసమే తలదించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం యాక్చువల్గా ఏదో ఈస్టర్ అప్పుడు, గుడ్ ఫ్రైడే అప్పుడు చూస్తాం, కానీ క్రిస్మస్ అప్పుడు తెలియాలి మనకి. క్రిస్మస్ అప్పుడే యెషయా గ్రంథం 53 మొత్తం మనం ధ్యానించాలి. ఓహో, ఈయన వచ్చింది ఇందుకోసమా? అప్పుడు వస్తుంది మనకి మారు మనసు అనేది. ఆయన కుమారుడై ఉండి తను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. ఎందుకు? శ్రమ పెట్టబడకపోతే, ఆయనకు శ్రమలు రాకపోతే విధేయత తెలియదా? ఆయన పుట్టిన నాటి నుంచి ఎక్కడైనా తండ్రికి లోబడనట్టుగా ఒక్క ఆధారం ఉందా? తండ్రికి లోబడకపోయినా పాపమే. తెలుసు కదా మనకి. తండ్రికి లోబడకపోయినా కూడా పాపమే. రోమపత్రికలో వాక్యం మనకి ఏం తెలియజేస్తుందంటే, రోమపత్రికలో పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులే ఉండండి, అలా ఉండకపోతే అది కూడా పాపమే. రోమపత్రిక 1వ అధ్యాయము 30వ వచనంలో ఉంటది. సో ఆయన దెబ్బలు తింటేనో శ్రమ పొందితేనే విధేయత వచ్చిందా? నో. ఆయన సమస్త విషయాల్లో తండ్రిని మహిమపరిచాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము మనకు తెలిసిన మాట. ఆయన చివరి ప్రార్థన చేసినప్పుడు, ఆయన భూలోకానికి వచ్చినప్పుడు, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో, నువ్వు నాకు ఏ శరీరాన్ని అయితే ఇచ్చావో తండ్రి, ఆ శరీరంతో భూలోకంలో నిన్ను అన్ని విషయాల్లో మహిమపరిచాను. కాబట్టి నేను భూలోకానికి రాకముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను మహిమపరచమని తన ప్రోగ్రెస్ ను తండ్రికి సమర్పించాడు చనిపోవటానికి ముందు. ఆయన ఎక్కడా కూడా తండ్రిని మహిమపరచకుండా ఉండలేదు. మరి ఇక్కడేంటి? ఆయన కుమారుడేండు తను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. నీకోసమే, నీకు మాదిరి చూపించడానికే, నువ్వు ఆయన అడుగుజాడలో నడవటం కోసమే సమస్తము చేసింది. కానీ మనమేమో మన ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ముగిచేస్తాను. దేవుని పిల్లలుగా మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అడుగుజాడల్లో నడవాలంటే ఖచ్చితంగా ఆయన చూపిన మాదిరి ఏంటో మనకు తెలియాలి. ఊరికే బైబిల్ బోధించడం, ఊరికే వాక్యాన్ని వినటం మనకి కాలవేపన అయిపోతుందండి. అలా ఉండొద్దు. మనం సంవత్సరం చివరి రోజుల్లో ఉన్నాం. మనం నెక్స్ట్ ఇయర్ చూస్తామో లేదో తెలియదు. లాస్ట్ ఇయర్ మనతో ఉన్న వాళ్ళు ఈ సంవత్సరం మనతో లేరు. ఇప్పుడు ఈ సంవత్సరం చివరి మంత్ లో ఉన్నాం మనం, 7వ తారీఖు. తర్వాత ముగించబడుతుంది ఈ యొక్క నెల కూడా, ఈ సంవత్సరం కూడా. నెక్స్ట్ ఇయర్ 26లోకి మనం అడుగు పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నామో తెలియదు. ఒకవేళ అడుగు పెడితే దేవునికి స్తోత్రం, అడుగు పెట్టకపోయినా దేవునికి స్తోత్రం. మనం ఈ నెలలోనే మనలో ఉన్న ప్రతి లోపాన్ని సరి చేసుకుందాం. క్రీస్తు అడుగుజాడలో నడుద్దాం. క్రీస్తు చూపించిన మాదిరి ఏంటో గుర్తిద్దాం. ఆయన అడుగుజాడలను ట్రేస్ చేద్దాం. ఆయన అడుగుజాడలు ఎక్కడ పూడిపోయినాయో మన జీవితాల్లో, దేని వలన ఆయన అడుగుజాడలు మనలో కనబడకుండా కనుమరుగైపోయాయో వాటిని అన్నిటిని కూడా రిమూవ్ చేద్దాం. ఆయన అడుగుజాడలు కనబడతాయి మన జీవితాల్లో. చివరికి ఒక మాట చూసుకొని ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనములో, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనములో, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేరవలని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. ఆయన శరీరం మీద శిక్ష వేయడానికి కారణం
ఆయన ఏమైనా పాపం చేశాడా? మనల్ని నీతిమంతులుగా చేయటానికండి. మనల్ని నీతిమంతులుగా చేయటానికి ఈ శిక్షలన్నీ ఆయన అనుభవించాడు. దీనికి రిలేషన్గా ఇంకొక మాట కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను. అదేమనగా, అక్కడ చదివిన దానికి మనకు కొంచెం వివరణ దొరకటం కోసం, అదేమనగా దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. అదే మనం వింటున్న వాక్యం. కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్టు మేము క్రీస్తుకు రాయబారమే దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసం పాపముగా చేశాను. పాపమెరుగని ఆయన మీద మన ప్రతి పాప భారాన్ని మోపి దేవుడు ఆయన నలగొట్టి మనల్ని స్వస్థపరిచాడు. ఆయన హింసించి మనల్ని విమోచించాడు. మనల్ని కనికరించి ఆయన మీద కాఠిన్యాన్ని చూపించాడు దేవుడు. ఇవన్నీ ఆలోచిస్తే, ఇవన్నీ ధ్యానిస్తే, ఒకసారి వీలైతే ఈ నెలంతా కూడా క్రిస్మస్ సంబరాల్లో మునిగిపోకుండా యెషయా గ్రంథం 53వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకు సంబంధించి 2 పక్క పక్కన పెట్టుకొని చూడండి. ఆయన వచ్చిందే నా కోసం, ఆయన వచ్చిందే నన్ను విమోచించడానికి, ఆయన వచ్చిందే నా స్థానంలో మరణించటానికి, ఆయన వచ్చిందే నాకు మాదిరి చూపించడానికి, ఆయన వచ్చిందే దేవుడు కలుగు చేసినప్పుడు తన స్వరూపం తన పోలికనిచ్చి భూలోకంలో మనల్ని పుట్టించాడు కదా. 1:26 ఆదికాండంలో చెప్పబడిన మాట. మన స్వరూపమందు మన పోలిక చొప్పున ఆ స్వరూపాన్ని, ఆ పోలికను తిరిగి నాకు ఇవ్వటానికే నా ప్రభు భూలోకానికి నా కోసమే వచ్చాడని గుర్తిద్దాం. ఏదో క్రిస్మస్ సంబరాల్లో మునిగిపోయి పాపులుగా భూలోకాన్ని విడిస్తే ఆ వేదనకరమైన స్థలం నుంచి మనల్ని ఎవరూ కాపాడలేరు. నాటి ప్రియ దేవుని సంగమా, ఆలోచిద్దాం, మంచి నిర్ణయం తీసుకుందాం. ప్రభువారి యొక్క అడుగుజాడలు నాలో కనీసం ఒక్కటైనా లేకపోతే నేటి నుంచి ఏ ఏ విషయాల్లో అడుగుజాడలు నా యొద్ద కనుమరిగైపోయాయో, బూడిపోయాయో, కనబడకుండా పోయాయో వాటిని వెలికి తీసి అడుగుజాడల్లో నడుద్దాం. అలాంటి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవము కలిగిన మా తండ్రి, మీకే స్తోత్రం తండ్రి. ఇంతవరకు మమ్మల్ని మీ కృపలో భద్రపరిచి కొన్ని విలువైన మాటలతో ఉదయకాల దినమున మమ్మల్ని అందరినీ హెచ్చరించి బలపరిచావే అందుబడి స్తోత్రం తండ్రి. మా ప్రభువారు పుట్టాడని ఎగిరి గంతులు వేస్తున్నాము, కానీ ఆయన వచ్చిందే నా కోసమని, ఆయన వచ్చిందే నా స్థానంలో మరణించటం కోసమని, ఆయన వచ్చిందే కేవలం ఏ యొక్క లోపాలైతే నాలో ఉన్నాయి వాటిని సరిచేయటానికి. మీరు మమ్మల్ని పుట్టించినప్పుడు ఏ స్వరూపాన్ని, ఏ పోలికనిచ్చారో అవి తిరిగి మరలా మేము పొందుకోవటం కోసమే మన ప్రభు వచ్చాడని మేము గుర్తెరిగి, ఇంతవరకు తండ్రి అజ్ఞానులుగా అంధకారములో, మరణ భయములో, దాస్యపు గృహములో బ్రతికినా కూడా మమ్మల్ని అలా విడిచిపెట్టకుండా, పాపములో ఉన్నప్పుడే మేము చనిపోకుండా తండ్రి మీ కృపలో భద్రపరిచి రక్షణ సువార్తను మాకు వినిపింపజేసి, సువార్త ద్వారా నాయన మాతో ప్రతినిత్యము మాట్లాడుతూ, మాతో బ్రతిమలాడుతూ నాయన మారండాన్ని మమ్మల్ని వేడుకుంటూ కూడా ఎలాగైనా తండ్రి మీ యొద్దకు రావటానికి మీరు మాపై చూపుతున్న కృపకై స్తోత్రం తండ్రి. ఉదయకాల దినమున తండ్రి వాక్యాన్ని ఉన్న మీ బిడ్డలు అందరూ బడి స్తోత్రం తండ్రి. ఏ ఒక్కరు కూడా నశించే నరకానికి వెళ్ళటం మీకు ఇష్టం లేదు నాయన. మీ బిడ్డల పట్ల తండ్రి కరుణ చూపించను నాయన. మీ బిడ్డలు ఎవరైతే ఏ బలహీనతనైతే, ఏ వ్యసనాన్ని అయితే జయించలేకపోతున్నారు, ఏ వేషధారి జీవితాన్ని అయితే వారు జయించలేకపోతున్నారు, భక్తుల యొక్క జీవితాలు మాదిరిగా పెట్టుకున్న తండ్రి మా ప్రభు యొక్క అడుగు జాడలో నడవటానికి మీ బిడ్డలు నేటి నుంచి ఒక మంచి నిర్ణయం తీసుకుని బ్రతుకుటకు కృపను అనుగ్రహించిన తండ్రి. ఈ యొక్క కార్యక్రమం కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయాసపడుతున్న మీ బిడ్డలందరూ బడి స్తోత్రం తండ్రి. వాటిని చెప్పేవారైనా, వినేవారైనా, నేను ఇక కార్యక్రమం కోసం సిద్ధం చేసేవాళ్ళైనా ఎవరు కూడా తండ్రి ఈ యొక్క లోకాన్ని విడిచిన తర్వాత తండ్రి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన స్థలానికి వెళ్లకుండా నాయన బ్రతికుండగానే ఒక మంచి నిర్ణయం తీసుకుంటకు ప్రభు అడుగు జాడలో నడవుటకు అవకాశాన్ని కల్పించమని ఆయన అల్పుడైన నాకు ఉదయకాల దినమున మీతో సహవాసం చేయడానికి, మీ పిల్లలతో వాక్యాన్ని పంచుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ, మీతో సహవాసం చేసిన ఆయన లోకములకు వెళుతుండగా నాకు ఉద్యోగ వ్యాపారాల్లో, పనిపాటల్లో, ప్రయాణాల్లో తోడేడుగా ఉండమని, ఎక్కడో కూడా సులువుగా చిక్కులు పెట్టాలో పాపాల్లో పడిపోకుండా నాయన మమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించమని ఇక ప్రియకుమారుడు మా ప్రభువు యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలోనే ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి.
ఆమె అందరికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.